ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులోని పెద్ద నాగులవరం రోడ్డులో నిన్న గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న రేకుల షెడ్డులో చిక్కుకున్న 12 గేదెల్లో ఓ దూడ మృతి చెందగా 11 గేదెలను ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గుండ్లకమ్మ నది పెద్ద ఎత్తున పొంగి ప్రవహించింది. దీంతో వరద ఉధృతి బాగా పెరిగి రేకుల షెడ్డును వరద నీరు చుట్టుముట్టడంతో నిన్న గేదెలను రక్షించేందుకు అవకాశం లేకుండా పోయింది. గురువారం ఉదయాన్నే ఘటన స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది గేదెలను రక్షించారు. కష్టపడి అందరికీ నమస్కారం. గత 48 గంటలుగా ఈ మార్కాపురంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అందులో భాగంగానే ఈ గుండ్లకమ్మలో 12 పశువులు ఇరక్కపోయినాయి. ఈ 12 పశువులను రక్షించేదానికి 36 గంటలుగా మా రెవెన్యూ సిబ్బంది, ఫైర్ సిబ్బంది మరియు ఎన్డీఆర్ఎఫ్ టీము వీళ్ళందరూ కూడా ఎడతెరిపి లేకుండా శ్రమించడం జరిగింది. కానీ ఎట్టకేలకు ఈరోజు మార్నింగ్ సుమారు 11 వాటిని సేవ్ చేశారు. ఒకటి చనిపోయింది, ఒకటి కూడా దూడ, చిన్న దూడ. ఈ 11 మేము సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది. మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మా టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నోరు లేని జీవాల కోసం ఎంత కష్టపడి రాత్రులు కూడా నీళ్ళలో పోయి ట్రై చేసినా కూడా కుదరకపోయేసరికి ప్రవాహం కొంత తగ్గిన వెంటనే వాటిని రక్షించడం జరిగింది. ఇది ఒక రకంగా మా టీం అందరం సాధించినటువంటి సక్సెస్గా మేము అభినందించుకోవాలి. థ్యాంక్ యూ.